అంత కిరాతకంగా చంపారా? ఎవరై ఉంటారు? నిజంగా చెప్తున్నాను ఇన్స్పెక్టర్ గారు, మేనేజర్ ఎలా చనిపోయాడో నాకు తెలియదు. నేను అతన్ని ఆఫీస్ కి కొంచెం దూరంలోనే వదిలేశాను. మీరు మేనేజర్ ని ఆఫీస్ బయటే వదిలేస్తే ఆఫీస్ లోపల అతని శవం ఎలా దొరుకుతుంది? ఎలా దొరుకుతుంది? అయినా ఎంత కోపం ఉంటే మాత్రమో అట్టా ప్రాణాలు తీస్తావా కౌశికి? లేదు. ఫ్లెక్స్ పెట్టి మేనేజర్ తప్పు చేశాడక్క. దానికి కొట్టుండాల్సింది, లేదా జాబ్ లో నుంచి తీసేసి ఉండాల్సింది. అంతేగాని ప్రాణాలు తీయటమేంటి? యువరాజ్, కౌశికి గురించి తెలిసి కూడా మీరు ఇలా ఎలా మాట్లాడగలుగుతున్నారు? వదిన కోపం గురించి తెలిసి మాట్లాడుతున్నాం మావయ్య గారు. కోపంలో వదిన ఏం చేస్తారో వదినకే తెలియదు కదా. ఎంత కోపమే ఉన్నా మనిషి ప్రాణాలు తీసి అంత క్రూరత్వం వదిన్లో లేదు నిషి. కత్తితో పొడిచి పొడిచి చంపేంత కోపం అక్కకి ఎప్పటికీ రాదు నిషి. ఇన్స్పెక్టర్ గారు, ఎక్కడో ఏదో తప్పు జరిగింది. అయినా మేనేజర్ని మా వదిన చంపలేదు. మేనేజర్ని మర్డర్ చేసిన వాళ్ళు తెలివిగా తప్పించుకోవడానికి అక్కని ఈ కేసులో ఇరికించాలని చూస్తున్నారు. మర్డర్కి మోటివ్ ఉంది. నా కుటుంబం జోలికొచ్చినా నిన్ను చంపిన తప్పే. ప్రత్యక్ష సాక్షులు కూడా కౌశికి గారే మర్డర్ చేశారని చెప్తున్నారు. మేము విచారణకి కౌశికి గారిని కస్టడీలోకి తీసుకోవాలి. ప్లీజ్ గొడవ చేయకుండా స్టేషన్కి రండి. అరే, నేను మర్డర్ చేయలేదు, ఆ మర్డర్ కి నాకు ఎటువంటి సంబంధం లేదు అంటుంటే మళ్ళీ స్టేషన్ కి రమ్మంటారేంటి ఇన్స్పెక్టర్? వదిన మేనేజర్ని కార్లో నుంచి దింపడం, మేనేజర్ ఆఫీస్కి వెళ్ళడం నేను కేదార్ చూసాం ఇన్స్పెక్టర్. ఆ తర్వాత వదిన కూడా మాతో పాటే ఉన్నారు. మరి మా అక్క మేనేజర్ని ఎలా చంపగలదు? సార్, మీరేదైనా చెప్పుకోవాలనుకుంటే కోర్టులో చెప్పుకోండి. ప్లీజ్ సార్, మా డ్యూటీ మమ్మల్ని చేయనివ్వండి. కానిస్టేబుల్స్, ఆవిడ అరెస్ట్ చేయండి. ఏంటండి దౌర్జన్యం? మాట్లాడుతుంటే అరెస్ట్ చేయమంటారేంటి? ఏంటి బావా, అక్కతో పాటు నువ్వు కూడా స్టేషన్కి వెళ్తావా? పోలీస్ డ్యూటీకి అడ్డుపడ్డం నేరం. దానికి వాళ్ళు నిన్ను కూడా అరెస్ట్ చేయొచ్చు. ఏం కేదార్, కరెక్టేనా?